ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీడియా ముందుకు తెచ్చే పరిస్థితి ఆసన్నమైంది. ఈ విషయాన్ని ఒక వార్తగా చేయొద్దని గత 10 రోజుల నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. ప్రతి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ తలుపులు తట్టి ఒక భూ కబ్జాని ఆపేందుకు నా శక్తి మేరకు పూర్తి ప్రయత్నాలు చేసి ఇక వేరే మార్గం లేదు కాబట్టి ప్రజాక్షేత్రంలోనే ఈ సమస్యను పెట్టి ప్రజల ముందు నా ఇట్టి సమస్యను పరిష్కారం ఏ ఆర్గనైజేషన్ ఏ హోదా గల ఇన్స్టిట్యూషన్ అన్నీ నిర్వీర్యమైపోయినాయి కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల సమక్షంలో నేను ఇది షేర్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు విషయంలోకి వెళ్తే మాది స్వగ్రామం హుస్నాబాద్. అక్కడ మాకు భూములుండే. ఆ ఊరు చాలా ఆదర్శవంతమైన ఊరు. ప్రశాంత వాతావరణం, మంచి ప్రకృతి సౌందర్యం, అన్ని కులాలు మతాలు అందరూ కలిసికట్టుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఊరు హుస్నాబాద్. అయితే మా తాతగారు ఆ ఊర్లో ఒక మసీదు కట్టారు. ఆ మసీదుతో పాటు మాకు భూములు ఉండే. అయితే ఒక కాడ ఎల్లమ్మ దేవతను ఆరాధించేవారు. అక్కడ చిన్న జాతర కూడా నడిచేది. ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు జాతర జరుగుతుంది అక్కడ. తర్వాత భూమి పంపకాలకు ముందు మేమేమనుకున్నామంటే ఈ సెంటిమెంట్ని డిస్టర్బ్ చేసి దాన్ని పక్కకు జరపడమో లేకుంటే తొలగించడమో చేయడం కన్నా అది ఆ ఎల్లమ్మ దేవత అనే కమిటీకి 4 ఎకరాల 4 గుంటల భూమి మేము దానం చేసినాం. మా ఫాదరును ఆయనకు 3 బ్రదర్స్. చెరువు ఎకరం 1 ఎకరం 1 గుంట అంటే 4 ఎకరాల 4 గుంటల భూమి ఎల్లమ్మ గుడికి మేము ఇచ్చినాం. మేము మొహమ్మదీయులము, ముస్లింలము, కానీ మా సత్సంబంధాలు ఊర్లో అందరితో మేము చాలా ఆప్యాయతగా ఒక వరుసలతో పిలుచుకునే సంస్కృతి సాంప్రదాయాల నుంచి వచ్చినాం. అయితే మా పెద్దనాన్న కూడా ఆ గ్రామంలో ముస్లింలు తక్కువ మంది ఉన్న 2 సార్లు ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయిన చరిత్ర. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఎల్లమ్మ గుడికి 265 దాని సర్వే నంబర్, దానికి ఆనుకొని మిగులు భూమి 264 సర్వే నంబర్ల మా సొంత భూమి 32.5 గుంటలు మాత్రమే మిగిలి ఉన్నది మాకు భూమి ఇప్పుడు అక్కడ. అయితే ఊర్లల్లో కంపౌండ్ వాళ్ళు, ప్రీకాస్ట్ వాళ్ళు అవన్నీ కట్టం. ఎందుకంటే హైదరాబాద్లో ల్యాండ్ మాఫియా ఉంటుంది. ఖాళీగా ఉంటే తీసేసుకుంటారనే భయంతో మనము అన్నీ కట్టుకుంటాం. అయితే ఇక్కడ మేము అట్లనే వదిలేసినాం. జాతరలప్పుడు బండ్లు తిరుగుతాయి కాబట్టి సరే ఉండని, అవసరం ఉన్నప్పుడు మనం అది చేసుకుందామని అనుకున్నాం. తర్వాత అక్కడ ఒక బ్యాంకెట్ హాల్ కడదామనుకున్నప్పుడు మా నాన్నగారు కొంత భూమి నాకు గిఫ్ట్ డీడ్ చేశారు. మిగతా భూమి మొత్తం మా ఫాదర్దే ఉన్నది, మా ఇద్దరిదే ఉన్నది. అక్కడ మా పెద్దనాన్నల భూములు వాళ్ళు అమ్ముకున్నారు, ఏ పంచాయతీ లేదు. అయితే ఆ మిగులు భూమిలో ఏమైందంటే ఆల్రెడీ ఆ పక్క ఇటువైపు ఉన్న వాళ్ళు ఒక గేటో తలుపో పెట్టినప్పుడు ఇది తొవ్వలాగా చిత్రీకరించకూడదని చెప్పి మేము కోర్టుకి ఆశ్రయించినాం. కోర్టు మా ఫేవర్లో స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ భూమి మీద ఎవ్వరూ ఏమీ చేయరాదు, అది బాట కాదు, అది అలాగే స్తబ్దతగా అట్లనే ఉండాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ మీద ఆ భూమి అలాగే ఉన్నది. హఠాత్తుగా మొన్నటి సెకండ్ సాటర్డే సండే నాడు ఒక విస్ఫోటన, ఒకేసారి షాకింగ్ మేము గురైంది ఏంటంటే
ఇంత క్రితం గౌరవ కోర్టు ఒక అడ్వకేట్ కమిషనర్ని పెట్టి మా హద్దులు కూడా అక్కడ పెట్టించింది, ఆ రాళ్ళు కూడా పెట్టించిండ్రు. వాటి అన్ని సాక్ష్యాలతో పాటు కాగితాలతో పాటు నేను మొత్తం తెచ్చిన మీ ముందు. మా భూమి ఎంత, మేము దానం ఇచ్చింది ఎంత, అన్ని కాగితాలు ఉన్నాయి నా దగ్గర. అయితే సెకండ్ సాటర్డే నాడు ఆ హద్దు కోర్టు ద్వారా పెట్టినటువంటి హద్దురాళ్లను మరి తొలగించేసి ఒక జేసీపీ వచ్చి తవ్వుడు స్టార్ట్ చేసేసింది. అక్కడ జనాలు వచ్చి చెప్తే మేము షాక్ అయిపోయి ఇదేంటి అంటే, వాళ్ళు ఇమీడియట్గా హైదరాబాద్లో ఎట్లయితే కబ్జాలు చేస్తారో పక్క భూమి సర్వే నెంబర్ మాదే అని ఎంక్రోచింగ్ నడుస్తూ ఉంటుంది, ల్యాండ్ గ్రాబర్స్ చేసే పని అది. అయితే ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్లను సైతం తీసేసి టకటకా తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది. అయితే వాట్సాప్లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, దాని రసీదు కూడా ఉన్నది. అటు పోలీస్ స్టేషన్ ఇటు మున్సిపాలిటీ చలో హాలిడేస్ ఉన్నాయి కదా, నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం. చర్యలే కాదు, ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. నేను ఆమెకు చెప్పిన, మేడం మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి, మా భూమిని మాకు వదిలేయాలి, కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారు మేడం, ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి. ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నాం అవుతుంది మేడం అని చెప్పిన. దాని వీడియో కూడా ఉంది, మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అయితే కొండా సురేఖ గారికి అభినందనలు. ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమ్మీడియట్ ఆగాలి, ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు. ఎంత మంచిగా అనిపించిందంటే, అక్కడున్న ఎల్లమ్మ తల్లిలాగా ఇంత మంచిగా చెప్పిన, ఇంత తొందరగా స్పందించిందని నేను మురిసిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయినా. మా నాన్నగారికి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు, ఇక పని నడవది, టెన్షన్ పెట్టుకోకరని చెప్పిన. కానీ ఏమైంది, ఒక దినం పని ఆగింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పని నడుస్తుందిరా అని మా డాడీ మళ్ళీ ఫోటోలు తీసి నాకు పంపితే మళ్ళీ నేను షాక్ అయినా. ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఎండార్స్ చేసిన లెటర్ కమిషనర్ అందరికి ఆదేశాలు ఇచ్చి ఏందని చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళా పని మొదలవుడంటే దీని అర్థం ఏంది అని షాక్ అయిపోయినా నేను. అప్పుడు నేను నెక్స్ట్ పని ఏం చేసిన అంటే, మున్సిపాలిటీ జాయింట్ డైరెక్టర్ని కలిసి, సార్ నేను అక్కడ మున్సిపల్ కమిషనర్కి చెప్పినా ఆయన ఆపట్లేదు, మరి ఇది ఏం పద్ధతి, మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పి నేను గట్టిగా చెప్పిన. నా ముందే మా మనుషుల ముందే ఆయన మాట్లాడి ఇట్లా చేయండి అంటే ఆ కమిషనర్ డైరెక్ట్గా చెప్పాడు, ఏమని, సార్ ఇది మన పరిధిలో లేదు, దీని వెనుక ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిండు. నేను షాక్ అయిపోయినా, రాష్ట్ర మంత్రి ఎంక్రోచ్ చేయమంటాడా అని అనుకున్నా నేను. తర్వాత నేను కొండా సురేఖ గారి సిబ్బందికి కాల్ చేసిన, ఏంటయ్యా మీరే రాశారు ఆపమన్నారు, మీ డిపార్ట్మెంట్ ఈఓనే సస్పెండ్ అవుతాడు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పినాక మళ్ళీ ఇదేంటి నడుస్తుంది అని అడిగితే, మేమేం చేయలేమన్నా, అక్కడి మంత్రి చూసుకుంటుండు, మీరు ఆయననే సంప్రదించండి అని అక్కడ కూడా ఆ మంత్రి గురించే చెప్పిండ్రు. మున్సిపాలిటీకి వెళ్తే మళ్ళా మర్నాడు నేనే స్వయంగా వెళ్ళిన మున్సిపాలిటీ డైరెక్టర్ దగ్గరికి. వెళ్తే అక్కడి నుంచి ఫోన్లో నాకు వినబడుతుంది. ఆయన కూడా ఏమన్నాడు, ఇందులో మినిస్టర్ ఉన్నాడు సార్, మేమేం చేయాలి సార్ అంటే, ఆ డైరెక్టర్ గారికి కూడా అభినందనలు. ఆయన ఏం చెప్పిండంటే, మంత్రి గింత్రి కాదయ్యా బాబు, మన డ్యూటీ మనం చేయాలి, ఫస్ట్ పని బంద్ చేపి లేకుంటే సస్పెండ్ అవుతావు అని చెప్పి హెచ్చరిక జారీ చేసిండు. ఆ హెచ్చరిక జారీ చేసినప్పుడు అప్పటికప్పుడే పని బంద్ అయింది, కానీ మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ డే మళ్ళీ పని స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మా నాన్నగారు కోర్టులో మాది ఆల్రెడీ స్టేటస్ కో ఉన్నది కాబట్టి స్టేటస్ కోలో బ్రీచ్ ఆఫ్ ఇంజెక్షన్ అనే సూట్ పెట్టినరు.
ఆ ఇంజెక్షన్ని ఉల్లంఘన చేసి మరీ ఇట్లా కోర్టు ఆర్డర్స్ని ధిక్కరిస్తున్నారని చెప్పి మా నాన్నగారు కోర్టులో అడ్వాన్స్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు జడ్జి గారు సీరియస్గా అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ వకీల్ని పిలిచారు, అక్కడ ఉన్న ఈఓని కూడా పిలిచారు. ఆ పిలిచినప్పుడు వాళ్ళు ఏదో దాటేయడానికో ఏదో కింద మీద పడి వాళ్ళు ఇక కోర్టులో ఇరుక్కున్నారు కాబట్టి ఇక దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ ఎట్లా ఏంటి అని అబద్ధాలు మొదలుపెట్టి మా గుడి భూమిలోనే తవ్వుకున్నాం సార్, ఇక్కడ ఏం లేదు అవి ఇవి అనగానే జడ్జి గారికి అర్థమయ్యి ఉండొచ్చు, నేను కోర్టు విషయాలు బహిరంగంగా చెప్పకూడదు కాబట్టి. అక్కడ విషయం ఏమైందంటే ఆ కోర్టు జడ్జి గారు ఓరల్గా ఈ ఫైసలా అయ్యే వరకు మళ్ళీ ఏం కట్టకూడదు, ఎందుకంటే హోలీ, సాటర్డే, సండే 3 హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినా కూడా అక్కడ రాత్రి లైట్లు పెట్టి మరీ మొత్తం పిల్లర్లు కట్టేసిండ్రు, వెనుక కూడా పిల్లర్లు కట్టేసిండ్రు, 4 పిల్లర్లు లేపేసిండ్రు. అది అయ్యే వరకు ఆగలే. మంత్రి చెప్పినా ఆగలే, న్యాయస్థానం హెచ్చరిక చేసినా ఆగలే, మున్సిపాలిటీ చెప్పినా ఆగలే, పోలీసులు చెప్పినా ఆగలే. అందరూ కూడా తర్వాత మంత్రి ఉన్నాడు, మేమేం చేయలేమనేదే అందరి దగ్గర నుంచి వచ్చిన సమాధానం. అయితే ఇప్పుడు అది కోర్టులో ఉంది, బ్రీచ్ ఆఫ్ ఇంజెక్షన్ అని ఉంది. అయితే అది నడుస్తూ ఉంది. కోర్టు విషయం తెలుసు కదా, వాళ్ళు ఏదైతే అబద్ధం ఆడినరో దాన్ని ప్రూవ్ చేయడానికి అడ్వకేట్ కమిషనర్నే జడ్జి గారు రప్పించారు. అది దాని రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి వరకు కూడా అడ్వైజర్లకు కూడా వాట్సాప్లో దీని విషయం చెప్పడం అన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి వాళ్ళు స్పందించే ఆస్కారం ఉండకపోవచ్చు, కానీ ఆడ కట్టడం మాత్రం నడుస్తూనే ఉంది. అయితే ఇక్కడ ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఒక చిన్న దిమ్మెలాగా కట్టిండ్రు నా భూమిలో. కట్టి ఒక శిలను ఒక మూర్తి లాంటి దాన్ని తెచ్చి పెట్టిండ్రు. ఇంకా బొట్టులు పెట్టలే, కలర్ వేయలే. ఇప్పుడు నా భయం ఏంటంటే, నా భూమిలో ఒక సెంటిమెంట్ రగిలించేసి ఒక డ్రామా చేసేస్తే తర్వాత నాకు కష్టమవుతుంది అది తొలగించుడు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అక్కడ ఉన్న మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గెలుపుకు కూడా నేను పాటుపడ్డా ఉన్నాయి. మరి ఆయనకు నా మీద ఏమన్నా కక్షనా, ఆయనకి దీంట్లో ఏం లాభం నాకైతే తెలుస్తలేదు. గుడి కోసం చేయాలన్నా కూడా 4 ఎకరాల 4 గుంటలు ఇచ్చిన వాళ్ళం, మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు. కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఎవరి మెప్పు పొందడానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే కాంగ్రెస్, నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే, సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం. ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోన్ని. ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన. తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు. అయితే ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్లకు తీసుకొని, మా లాంటి వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది. మనం ఉద్యమకారులం, మనం ఎవరికి భయపడేది ఏం లేదు. అది మంత్రి కానీ ఎవరైనా కానీ ప్రభుత్వాలను కూడా తెచ్చిన వాళ్ళం, కూలగొట్టిన వాళ్ళం. నేనంటే నేను ఒక్కడిని కాదు, నా వెనుక తెలంగాణ ఉద్యమం ఉంది. నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు. మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. నేనేమో ముస్లింనై తిని దాతను, అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి. ఎంత బద్నామైతే చెప్పండి. ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది, ఏ మెసేజ్ పోతుంది సమాజంలో? కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు, అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు, దేన్ని గౌరవిస్తలేరు. అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి వెంటనే సార్ ఇక్కడ ఒక సెంటిమెంట్ రగిలేటట్టు చేస్తున్నారు, దీని మీద చర్య ఇమీడియట్ తీసుకోవాలంటే ఆ కలెక్టర్కి కూడా హైట్స్ ఆఫ్. ఆయన ఇమీడియట్ ఆర్డీఓకు ఫోన్ చేసి ఇమీడియట్ తొలగించేయండి అని చెప్పి నన్ను డైరెక్ట్ ఆయన ఎండార్స్మెంట్ చేసిన లెటర్ తీసుకొని నాకు హుస్నాబాద్ వెళ్ళమంటే నేను వెళ్ళిన. ఆర్డీఓ నన్ను స్పాట్ మీదకి రమ్మంటే నేను పోయినా. నేను స్పాట్ మీద పోయినాక ఏమేమి జరిగిన సంఘటనలన్నీ కూడా లక్కీగా నా ఎంబడి వచ్చిన నా మిత్రుడు మొత్తం ఫోన్లో తీసిండు. నేనే షాక్ అయినా.
ఈ ఫోన్లో తీసిండు, దాంట్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. జనాలు కూడా మినిస్టర్ పేరే చెప్తుండ్రు. ఇవాళ పక్కోళ్ళు పోయి ఏందా ఇది మరీ దారుణం, అన్యాయం, వాళ్ళు భూమి ఇచ్చిన దాతలు ఇట్లా చేసుడు తప్పు కదా అది ఇదంటే అక్కడ అన్నాడట ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమన్నాడట అంటే, నన్ను ఏమనకుండ్రి, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏమని ఉంటే పోయి మంత్రి గారితో మాట్లాడుకోండి అన్నారట. అయితే ఎక్కడ పోయినా ఏమున్నా ఆ మంత్రి గురించే చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ శ్రేణులకు అందరికి కూడా ఈ మంత్రి ఎక్కడ పోయినా ఈ మంత్రి గురించే చెప్తున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇంత మా ఊరికి ఒక ఎమ్మెల్యే వచ్చిండు, మేము గెలిపించుకున్నాము, మంత్రి కూడా అయిండు. అయిన ద్వారా ఈ అక్రమాలు ఆగాలే కానీ అక్రమాలకు పునాది వేయకూడదు. ఇప్పుడు అక్కడికి పోతే ఎట్లుంది తెలుసా, చూస్తే ఆ 4 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అది జీవితాంతం చరిత్ర చెప్పే పిల్లర్లలాగా నిలబెట్టుకున్నారు. అక్రమాలు జరిగినాయి, భూమి ఇచ్చిన దాతకే వెన్నుపోటు పొడిచిండ్రని చెప్పే నిదర్శనంగా ఆ పిల్లర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లర్లు ఎట్లున్నాయంటే వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకున్నట్టున్నాయి. అటు కోర్టు ధిక్కారానికి సాక్ష్యాలు ఆ పిల్లర్లు, వీళ్ళు చేసిన అక్రమానికి కూడా సాక్ష్యాలు ఆ పిల్లర్లు. అయితే ఒకవేళ ఎక్కడన్నా ఎండోమెంట్ అంటే ఒక గవర్నమెంట్ సంస్థ రాత్రిపూట లైట్ పెట్టి చేసే అవసరం ఏమున్నది? గవర్నమెంట్ సంస్థ సండే సాటర్డే చూసి పనిచేసే అవసరం ఏమున్నది? రుబాబుగా దినంలో చేయొచ్చు కదా. టకటకా చేయడము, ఆ చేసే విధానం చూస్తేనే చాలా ఘోరంగా ఉన్నది. అయితే ఒక ప్రశాంతమైన హుస్నాబాద్లో గుడికాడ నుంచి ఈ అక్రమాలు, ఈ మాఫియా మొదలుపెట్టినరు అని ఊరోళ్ళు కూడా చాలా బాధ వ్యక్తపరిచినారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఊర్లో చెప్పిన వాళ్ళు ఏంటంటే, మమ్మల్ని అక్కడి నుంచి పంపించేసేస్తే 4 ఎకరాల 4 గుంటలు భూమి గుడికి ఎట్లాగుంటాయి, గవర్నమెంట్ సొమ్ముతో గుడిని బాగా డెవలప్ చేసే ప్లాన్లో ఉన్నారట, సంతోషం. ఆ పక్క భూమిలో షటర్స్ ఏదో వేసుకొని ఒక ఆదాయ మార్గం చూసుకోవాలని ఒక మాఫియా, ఒక ట్రస్ట్ రూపంలో ఆడ చేయబోతున్నారని చెప్పి గ్రామస్తులు చెప్పారు నాకు. నేను అనేది ఏంటంటే, మీకు నిజంగానే మీరు ఒక ట్రస్ట్ అయ్యి ఒక మంచి కోసం ఉంటే, ఒక మర్యాదగా ఒక పద్ధతిగా అడిగి ఉంటే మా పెద్దలు ఆలోచించి మీకు ఇచ్చేవారేమో. కానీ ఈ రకంగా మీరు టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని రాత్రికి రాత్రి కబ్జా చేసుడు. ఇంకో మాట చెప్తా, ఇది హుస్నాబాద్ గ్రామస్తులు చేసిన పని కానే కాదు. ఆ హుస్నాబాద్లో ఉన్న ప్రజలు ఇలాంటి వేషాలు వేయరు. అయితే ఈ కొత్తగా మంత్రితో పాటు వచ్చిన కొంతమంది జనాలు బయట నుంచి వలసకు వచ్చిన వాళ్ళు, లేకుంటే ఎవరన్నా ఇట్లాంటి అత్యాశకు, లేకుంటే ఎందువల్ల ఇట్లా పాల్పడుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. కానీ ఈ ఇన్సిడెంట్లో నేను వ్యక్తపరిచేది ఏంటంటే, ప్రతి ఇన్స్టిట్యూషన్, పోలీసు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, ఎన్ని ఉన్నా కూడా నిర్వీర్యం చేయగలుగుతున్నారు ఒక మంత్రి గారు. మంత్రి ఉన్నంత వరకు మంత్రి, ఇట్లాంటి పనులు చేస్తే ఏముంటుంది మంత్రి? కాబట్టి నేను మంత్రికి కూడా సలహా ఇవ్వబోతున్నా ఏంటంటే, ఇలాంటివి తక్షణమే ఈ క్షణమే మీరు బంద్ చేపియండి. ఎలాగైతే మీరు ఆ పిల్లర్ లేపించినరో ఆ పిల్లర్లు మీరే హుందాగా తొలగించేసేయండి. కోర్టు ద్వారా తొలగించినా, ఇంకెవరన్నా వచ్చి తొలగించినా అది చండాలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక పెద్దలు కాబట్టి మీ కింద ఉన్న ఎవరైతే మీ అండ చూసుకొని కట్టినరో వాళ్ళకు మీరు ఆదేశం ఇచ్చి అవి ఇమీడియట్ తొలగించమని చెప్పండి. తర్వాత నేను మున్సిపాలిటీకి కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు ఉండంగా మీ కళ్ళ ముందు అక్కడ ఒక అక్రమం జరుగుతూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు కదా, మీ వృత్తి ధర్మాన్ని నిర్వహించలేకపోయిందని చెప్పి లైఫ్ లాంగ్ మీ పిల్లలు కూడా మిమ్మల్ని క్షమించరు. మా నాన్నగారు మున్సిపల్ కమిషనర్ ఉండి కూడా అట్లాంటి అక్రమాలు చేపించాడని చెప్తాయి ఆ పిల్లర్లు. ఎండోమెంట్ ఈఓ, నీ కుటుంబం, నీ వచ్చే తరాలు కూడా ఆ పిల్లర్లన్నీ కూడా మా నాన్నగారు అక్రమంగా కట్టించిండు ఒక మినిస్టర్ అండతో అని చెప్పి ఆడ మీ చరిత్ర మీరు పెట్టుకోకండి. నా సలహా అవన్నీ భూస్థాపితం చేసి ఎట్లా భూమి ఉండేనో అట్లా చేపియండి, మళ్ళీ సర్వే చేపియండి. మీ 4 ఎకరాల 4 గుంటల భూమిని హద్దులు పెట్టుకొని దాంట్లో ఏమైనా చేసుకోండి. కానీ పక్కోని భూమిలో వచ్చి ఇట్లాంటి ధర్మం చేసే పనులు కాదు. ధర్మానికి నిదర్శనమైన ఎండోమెంటు ఇలాంటి చేయడం విడ్డూరంగా ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఎండోమెంట్ భూములు తీసుకున్నారని విన్నాం, కానీ ఎండోమెంట్ భూమి ప్రైవేట్ వాళ్ళ కబ్జా చేస్తున్నదంటే విచిత్రంగా ఉంటుంది. అది ఏ స్టేట్లో జరిగి ఉండకపోవచ్చు, ఏ దేశంలో ఉండదు, ప్రపంచంలోనే ఉండదు. ఇట్లాంటి దగుల్బాజీ పనులు ఇమీడియట్గా బంద్ చేయాలి. దీనికి కౌంటర్ కూడా
ఏముండదు. నేను అక్కడ స్పాట్ మీద పోయినా, నేను కలెక్టర్ ఆదేశం మీద నేను స్పాట్ మీద పోయినా, ఆర్డీఓ కూడా వచ్చిండు. నేను ఆడ గంట సేపు నిలబడ్డా. నేను అడిగినా ఈ గుండాలు ఎవరు, ఈ రౌడీలు ఎవరు, ఎవరి అండతో చేస్తుండ్రో, ఆ ఈఓ ఎవడు, నేను 2 గంటలు ఉంటా రాండి మాట్లాడదామని చెప్తే ఒక్కడు కూడా రాలే. అందరు పారిపోయినరు దొంగలలాగా. వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళ నాయన ఈడు ఉంటాడు, ఇక ఏమున్నది ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ మీకు తెలియదు ఒక సామాన్యుని శక్తి ఏందనేది మీకు తెలియదు. మీరు మాతోనే ఇంత డ్రామాలు చేస్తే సామాన్యులతో ఎట్లా ఆడుకుంటున్నారో అనేది మాకు అర్థమవుతున్నది. ఒక ఉద్యమకారుణ్ణి, చదువుకున్నోన్ని, అన్ని తెలిసినోన్నే మీరు ఆగం పట్టిస్తున్నారు. కామన్ మ్యాన్ ఈడిదానికి వచ్చి చెప్పలేని పరిస్థితుల్ని ఎంత పీడించి తినే బాపతోళ్ళు మీరు. మీ అవతారాలు ఏంది, మీ మెంటాలిటీ ఏంది, మీ కథ ఏంది అసలు? అయితే నేను ఇది చాలా సున్నితంగా, చాలా సెన్సిటివ్గా, కూల్గా నేను ఒక్కరిని ఇట్లా కూర్చొని జస్ట్ మెసేజ్ ఇస్తే ఇది చాలా ఘోరమైన పని అని చెప్పి నా మిత్రులు, మా పెద్దలు చంద్రకుమార్ సార్ గారు, కన్నాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చిండ్రు. రాని వాళ్ళెందరో నాకు ఈ మెసేజ్ నిన్ననే వదిలిన, మీడియాతో పాటు నేను అందరికీ తెలియపరిచింది. నిన్న సాయంత్రమే దీని గుట్టు విప్పింది. మీరు నమ్మరు, ఈ రాష్ట్రానికి చెందిన దిగ్గజమైన ఉద్యమకారులు, దిగ్గజమైన పెద్ద పెద్ద పోస్టులు, సుప్రీంకోర్టుల వరకు ఉన్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కూడా స్పందించారు. వాళ్ళందరూ ఇప్పుడు రాకపోవచ్చు, కానీ మీరు ఇలాంటివే కొనసాగిస్తే వాళ్ళు అస్సలు సహించరు. ఈ సమస్య నాదొక్కంది అనుకుంటారు మీరు. ఈ సమస్య తెలంగాణది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు ఏదో వెసులుబాటు కల్పించి ఏదన్నా మంచి చేస్తారని అనుకున్నాం. కానీ ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి అక్రమాలకు పాల్పడి ఒక ఉద్యమకారుణ్ణే మీరు ఇట్లా గాయ చేస్తున్నారంటే, అప్పుడు దోపిడీ జరిగినప్పుడు ఎట్టెట్లా చేసినామో ఇప్పుడు కూడా మేము చేయగలుగుతాం. కాబట్టి నా సలహా, నా సూచన, అది మినిస్టర్ కానీ, మినిస్టర్ కింద ఏ లంపెన్ గ్యాంగ్ కానీ, నేనేమంటున్నా అంటే హుందాగా మీరు కట్టినటువంటి మీరే తొలగించండి. ఒకవేళ మీరు తొలగించలేదంటే కోర్టు ద్వారా తొలగించబడుతుంది. అప్పుడు మీ పరువు ఉండదు. మీరు ఇక్కడనే హోగయా ఇక్కడ సెట్ చేసుకోండి. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగిందంటే అక్కడే ఒక ఉద్యమానికి బాట అవుతుంది. తర్వాత మేము కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వానికి కూలగొట్టే పరిస్థితి మనం తెచ్చుకోకూడదని ఒక చిన్నపాటి సూచన నాది. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రక్షణ ఇవ్వడం లేదు. అందరు కూడా మినిస్టర్ అంటున్నారు. ఇప్పుడు ఒక మినిస్టర్ ఏమో రక్షణకు పాల్పడ్డది, మాకు సపోర్ట్ చేసింది. ఇంకో మినిస్టర్ వచ్చి దాన్ని అడ్డుకుంటుండు. లేకుంటే మీడియా ముందు వచ్చి మీరు సమాధానం చెప్పాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తుండ్రు. ఒకవేళ చేసినా ఇంత అక్రమంగా ఈ రాత్రులు, సండేలు, సాటర్డేలు చూసి ఇంత ఆగమై ఎందుకు చేస్తుండ్రు? ఒకవేళ ఒక దాత భూమి ఇచ్చిన వాళ్ళకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకో విషయం నేను చెప్తున్నా. నిన్న నేను గుడికి పోయినప్పుడు పూజారితో పాటు నేను లోపలికి పోయినా. ఆ పూజారి కూడా నాకు తెలిసినైనే, నేను చిన్నప్పటి నుంచి చూసినైనే. మా ఊర్లో ఎల్లమ్మ జాతర అయినప్పుడు పలహారాలు తీసుకొని మా ఇంటికి పంపే సంస్కృతి ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఈ గుండాలు ఎంట్రీ అయినప్పటి నుంచి ఏమైందంటే, మా నాన్న, మా పెద్దనాన్నల పేర్లు ఉండేటి శిలాపలకం మీద. ఇప్పుడు నేను పోయి చూస్తే శిలాపలకం కూడా తొలగించేసిండు. అయితే నేను అడిగిన, ఇక్కడ శిలాపలకం ఉండే కదా ఎటుపోయిందంటే, ఆ గోడ కొద్దిగా లూజ్ అవుట్లా మాఫియా, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా మా ఊర్లో ఎంటర్ అయిందని చెప్పడానికి చాలా సంకోచిస్తున్నా. ఆయనకు హర్ట్ అయిందట ఒక వాక్యం. ఆయన రాసిన వాక్యం ఏంది, దీని వెనుక ఎవరున్నారు సూత్రధారులు అని క్వశ్చన్ మార్క్ పెట్టిండు. ఆ క్వశ్చన్ మార్క్ ఆయనకు హర్ట్ అయిందట పాపం. హర్ట్ అయ్యి అయితే మేము గెలిపించుకున్నామో మా ఆస్తికి రక్షణ ఇయ్యలేకపోతుంది.
లేదు అని అంటున్నారు. అట్లా అన్నప్పుడు మంత్రికి ఒక సెకండ్ పట్టదా? ఆ చెడగొట్టే గ్యాంగ్కి ఏదైతే ఆయన అండగా ఉన్నాడో ఒక మంచి దిక్కు, ఒక న్యాయం వైపు, ఒక హక్కుదారునికి రక్షణ ఆయన ఇయ్యలేడా? ఆయన ఏం ఇయ్యకున్నా పర్వాలే, మేము గవర్నమెంట్ ఆఫీసర్లతోని బ్యూరోక్రసీతోని మాట్లాడి చేపించుకునే దమ్ము మాకుండి, కానీ నువ్వు డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నావు? ఏడ పోతే ఆడ ఒక దినం పని ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎందుకు అవుతుందంటే అక్కడ మంత్రి నేను చూసుకుంటా అంటుండు. తర్వాత మా నాన్నగారికి నేను చెప్పిన, పోయి ఆ మంత్రిని కలవండి అంటే క్యాంప్ ఆఫీస్ పోయి కలిసిండు కూడా ఆయన. అయితే ఏమంటుండట, ఆ పిల్లర్లు గేట్లు పని నడవని రాదు, మీకు భూమి అయితే మీకు గేట్లు వస్తాయి పిల్లర్లు వస్తాయి. హాస్యాస్పదంగా ఉన్నది. మాకు ఆ గేట్లు ఎందుకు, ఆ పిల్లర్లు ఎందుకు, ఆ కట్టుడెందుకు, అంత ఆగం ఏమున్నదని. నేనేమంటాను అంటే, ఏ గుడికి అయితే 4 ఎకరాల 4 గుంటలు ఇచ్చినామో దాని హద్దులు మా పెద్దనాన్న సర్పంచ్ ఉన్నప్పుడే దిమ్మెలు కట్టించి మరీ ఇచ్చిండు. ఆ దిమ్మెలు ఊడబీకిండ్రు. ఫస్ట్ మా దిక్కున్న దిమ్మెలు ఊడగొట్టిండ్రు. ఎందుకు ఊడగొట్టిండ్రు మాకు అర్థం కాలే. తర్వాత అడ్వకేట్ కమిషనర్ వచ్చి కొలతలు చేసి మళ్ళీ ఆడ రాళ్ళు పెట్టిండు, అది కూడా తీసేసిండ్రు. ఇది ఏం పని ఇది? అయితే ఇప్పుడు నేనేమంటున్నా, అయిపోయింది. మీకు ఇచ్చిన గుడి కొలత మీరు చేసుకోండి. 4 ఎకరాల 4 గుంటల హద్దులు మీరు పెట్టుకోండి. అది స్టేలో కూడా లేదు, అది కోర్టులో కూడా లేదు. ఇదంటే కోర్టు పరిధిలో ఉంది. ఈ పక్క భూమి 265 సర్వే నంబర్ ఎల్లమ్మ గుడికి మేము దానం చేసిన భూమి కోర్టులో లేదు. కాబట్టి దానికి మీరు సర్వే చేసేసుకొని దాన్ని హద్దులు పెట్టుకొని మీ గోడలు మీరు కట్టుకోండి. అదన్నా చేపియండి గవర్నమెంట్. అప్పుడు మిగిలిన భూమి మాకుంటుంది, మేమేమనం. కాబట్టి మా విన్నపం ఏంటంటే, ఇలాంటి పునరావృతం కాకుండా తక్షణమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. దేవాదాయ శాఖ ఈఓని ముంగట పెట్టిండ్రు. ఆడు ఉద్యోగం పోతేవాయి కానీ దీంట్లో ఏదో లాభం ఉన్నదని విర్రవీగుతుండు. ఆయన కూడా నోటితో నేను సాక్ష్యాలు తెచ్చిన, పబ్లిక్ పోయి అడిగితే మీరు నాతో మాట్లాడకుర్రి, మంత్రితో మాట్లాడుకోండి, నేను వట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏదైనా ఉంటే మంత్రితో మాట్లాడుకోనని ఈఓ అన్నాడు. అది ప్రజలు చెప్పేది రికార్డ్ చేసి తెచ్చిన, లేకుంటే నాకు డిఫమేషన్ కేసేదేరా, అన్ని సాక్ష్యాలతో వచ్చిన. ఓ మంత్రిని పట్టుకొని ఉట్టిగానే మంత్రి చేస్తున్నా అనలేను. మంత్రిని అన్నట్టు కూడా అనుకున్నా నేను, ఎందుకంటే పార్లమెంట్లో తెలంగాణ అన్న మంత్రి అనే నేను సపోర్ట్ చేసిన. కానీ ఈరోజు తెలంగాణ అన్నాడేమో కానీ తెలంగాణను ఆగం పట్టిస్తే ఎట్లుకుంటాం? ఎన్నడో జై తెలంగాణ అన్నాడని ఏది చేస్తే అదే ఓకేనా? కాదు కదా. మరి ఇక్కడ ఉన్నోడెవాడు? వీడు భూమిపుత్రుడే. ₹1 పెట్టి ఇంకెన్నాళ్ళు సినిమా తీసి ప్రజలకు ఫ్రీగా వదిలిపెట్టిన ఉద్యమకారుడు నేను. నాకు లేదా జజ్బాత్? నువ్వు ఎట్లయినావు ఎమ్మెల్యే, నువ్వు ఎట్లయినావు మంత్రి. పాషం యాదగిరి, సుప్రీంకోర్టు నిరూప్ రెడ్డి, నేను పోయి 2 రోజుల ముందే చక్రం తిప్పి వచ్చినాం. అప్పుడు కేసీఆర్ కుర్సేసుకొని గండిపల్లిలో నేను నీళ్లు తెస్తా అని ప్రాజెక్ట్ చేస్తా అన్నది కాలే. 500 మంది రైతులను ఆడ కూర్చోపెట్టి నేను పోయి వాయిస్ ఇచ్చిన. ఏమని? ఇప్పుడు ఈ పాలనను ఆ ప్రగతి భవన్లో ఉన్న కుర్చీని దించితేనే ఈ గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఓటేయండి అని చెప్పినోని నేను. అట్లా చెప్పి ప్రభుత్వాన్ని తెచ్చినోన్ని నన్నే ఆగం పట్టిస్తే మీది మెచ్యూరిటీయా ఇమ్మెచ్యూరిటీయా? ఎట్లయినరు మీరు మినిస్టర్లు? అసలు మీ పరిణతి ఏంది నాకు అర్థమైతలేదు. అండర్ ఎస్టిమేట్ ఎట్లా చేస్తారు మీరు? కాబట్టి ఏంటంటే, ఇలాంటి అక్రమాలు మీరు సిటీలో చేసి ఉండొచ్చు, ఊర్లల్లో ఇట్లాంటివి చేస్తే అది సహించేది కాదు. అది ఏదో ఈడు రఫీ అనేటోడు సినిమా తీసినోడు ఇట్లా కూర్చొని ఆయన భూమి కబ్జా అయితే ఏదో మీడియా ముందు వచ్చి చెప్తున్నా అని మీరు అనుకుంటారా? ఉద్యమకారులకు ఒక్క పిలుపిస్తే ఉద్యమకారులే అది తొలగిస్తారు. కానీ వీడు చరిత్రహీనుడని చెప్పడానికి నిదర్శనంగా ఉన్నాయి ఆక్రమణ చేసిన పిల్లర్లు. అవి ఉండాలని నేను అనుకుంటున్నా. పిల్లర్లు తొలగించే అవసరమే లేదు, అది ఎల్లకాలం ఉండని. నేను కూడా కులగొట్ట, అది ఎప్పటికుంటుంది. ఒక మినిస్టరు అండతో కొంతమంది దుర్మార్గులు భూమికి దానం చేసినోని భూమిలో సొర్రి కోర్టు పెట్టిన పరిధులను తెంచేసి టకటకా ఇట్లా లేపిందని చెప్పడానికి అమరవీరుల స్తూపాలు ఎట్లా కడతాం మనం? ఇక్కడ దగుల్బాది స్తూపాలు వాళ్ళే కట్టుకున్నారు. కాబట్టి అవి ఉండని, అవి చరిత్ర చెప్తుంది అది. కానీ భూమి మధ్యలో ఏదైతే చిన్న దిమ్మె కట్టి దాని మీద ఒక బొమ్మ పెట్టి
ఇంకా నయ్యం బొట్లు పెట్టలే, సున్నం పెట్టలే. పెడితే ఇక నేను కూడా ఏం చేయలేను. ఫోటోలు తీసి కోర్టులో ఇచ్చినా నేను ఇది సార్ వీళ్ళు సెంటిమెంట్ కూడా రగిలించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన అవన్నీ కూడా కోర్టు చెప్తుంది. నేను దాన్ని ఇక్కడ చెప్పే అవసరం లేదు. అయితే ఈ విధానం ఏంది? మీరు ఉన్న భూమి లాక్కేసుకొని ఏం చేసుకుంటారు మీరు? కాబట్టి ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరికి కూడా నేను సల్యూట్ చేస్తున్నా. కానీ వాళ్ళకు కూడా నేను సూచన ఏమిస్తున్నా అంటే, మంత్రులు అంటే భయపడకండి. వాళ్ళు ఉంటారు పోతారు, కానీ మీ విధి నిర్వహణ కరెక్ట్ చేయండి, లేకుంటే రాజీనామా చేసి ఏదైనా పని చేసుకోండి. మీది ఒక డిగ్నిఫైడ్ పోస్టులు. ఈ సందర్భంగా నేను అనాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా గొప్ప ఆమెకు ఒకసారి సపోర్ట్లు కొట్టినా తక్కువ కాదు. నేను ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక మాజీ అడ్వైజర్ దగ్గరికి పోయిన, ఐఏఎస్ రిటైర్డ్. సార్ ఇది పరిస్థితి ఎట్లా అంటే, ఆయన నాకు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారు ఆమె నంబర్ ఇచ్చి నన్ను ఎంబడే పోయి యాక్షన్ తీసుకోమను, ఆపుమను పని అని చెప్పి, నాకు ఇదంతా 10 రోజుల నుంచి నడుస్తుంది ఈ అవస్థ. ఇమీడియట్ నేను అసెంబ్లీకి పోలేను, పాస్ లేదు. మేడం గారే నాకు ఫోన్ చేసి, నేను బయట ఉన్నా, తొందరగా వాట్సాప్లో నాకు పంపండి, ఏమేం జరుగుతుందో పంపండి, నేను చర్యలు తీసుకుంటా అని చెప్తే నేను అన్ని వాట్సాప్లో వాళ్ళ పిఏకి పంపంగానే ఆమె ఇమీడియట్ పోయి సిద్దిపేట కలెక్టర్ని కలవమన్నది. నెక్స్ట్ డే కలెక్టర్ ప్రజావానికి పోయినా, అన్నీ ఉన్నాయి సాక్ష్యాలు. పోయినా కలెక్టర్ కూడా సూపర్, అప్పటికప్పుడే ఆర్డీఓకి హుకుం చేసిండు. పోయినాక హుస్నాబాద్లో ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, పోలీసు వాళ్ళు కానీ, మున్సిపాలిటీ కానీ మొత్తం భయపడి వణుకుతుండ్రు. ఏముంటుంది వాళ్ళకు అంత వణుకుడు? ట్రాన్స్ఫర్ చేయించుకోండి చేత కానప్పుడు. అదే ఒక్క సిస్టమ్ పనిచేస్తలేదయా. కండ్ల ముంగట అక్కడ ఆక్రమణ జరుగుతుంది, కండ్ల ముంగట అక్కడ ఒక రేప్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరు చూసుకుంటున్నారు, ఏమన్నంటే మినిస్టర్ ఉన్నాడు. అది ఇది ఏ కాలం? అప్పుడు దొరల కాలంలో కూడా దౌర్జన్యాలు జరిగినప్పుడు రివర్స్ అయినరు. మా హుస్నాబాద్ గడ్డల ఎదురు తిరిగే శక్తి కూడా ఉన్నది. ఇట్లాంటి వేషాలు హుస్నాబాద్లో చేస్తున్నారు వీళ్ళు. అయితే ఇప్పుడు నేను నిర్భయంగా ఓపెన్గా చెప్తున్నా, ఏ సిస్టమ్ వాడు ఉన్నా అక్కడ ఉన్న రెవెన్యూ కార్డు ఇప్పుడు కలెక్టర్ ఆదేశం ఇచ్చిండా, ఆర్డీఓని పిలిపించి నేను మాట్లాడింది ఉంది మొత్తం భూమి కాడ. ఆర్డీఓ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏమంటాడు? నేను అన్నా కలెక్టర్ కూలగొట్టమన్నాడు, ఈ దేవత లెక్క చేసేది ఫస్ట్ తీయమన్నాడు. నేను నన్ను నిల్చోబెట్టి మీతో తీపిమన్నాడు అని అనగానే ఆడు బండి తీసుకొని అటు ఇటు తిరుగుతుండు, ఫోన్లో మాట్లాడుతుండు, ఎవరితోనో తెలియదు. నీ వర్షన్ విన్నా, ఈఓ వర్షన్ వినాలి కదా, ఈఓ ఊర్లో లేడంటుండు. అరే ఆడ కలెక్టర్ తీసేయమంటుండు, నీకు ఈఓతో ఏం సంబంధం అని నేను. తర్వాత ఇక నేనేం చేసినా, ఈ టైం వేస్ట్ చేస్తుండే, ఇంతో కాదు, ఇంక కలేజా లేదు. అనురాధ మేడం కూడా హ్యాట్స్ ఆఫ్, నేను ఆ స్పాట్కి చేరుతున్నా అని తెలిసి ఆమె పోలీస్ బందోబస్తు కూడా పంపింది. అంటే నాకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనుకొని. కానీ ఆడ పోయి చూస్తే ఆ గుండాలు లేరు ఏం లేదు, దెబ్బకు ఒక్కడు లేడు, ఆడ పారిపోయింది. అయితే ఇది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే, ఎవడో హైదరాబాద్లో ఉంటాడు, ఈ భూమి ఏమందో ఏహే అట్లా అనుకోకు, దాంట్లోకి ఎవరు వెళ్ళినరు, నేను వెళ్ళిన. ఇట్లాంటి ఇప్పుడు ఏమవుతుంది? ఇదొక పెద్ద ఉద్యమానికి దారి తీయదా? ఆడు నా పట్టా భూమిని తీసుకుంటా పోతే ఓహో మినిస్టర్ పోతే బాయ్ది అంటానా నేను అనా? కాబట్టి ఇది ఒక కూల్ ప్రెస్ మీట్. ఏంది సిస్టమ్స్ గురించి, అధికారుల గురించి, మంత్రుల తత్వం గురించి హితబోధ చేసే ప్రెస్ మీట్ ఇది. ఒకవేళ తక్షణమే పని ఆపకున్నా, ఇప్పుడు ఏం చేసినారు, 2 రోజులు పని లేదు, మళ్ళీ 3వ రోజు చేస్తున్నారు. ఇప్పుడు ఆగి ఉన్నది, రేపు స్టార్ట్ చేస్తారు. మెల్లగా గోపురం ఏదైతే ఉన్నదో ఆడ టకటకా లేపి ఒక గుడి చేసేస్తే అది గుడి అయిపోతుంది. ఇక నేను నా తాత వచ్చినా పోదు అది. కాబట్టి ఏంటంటే నేను రావాల్సి వచ్చింది మీడియా ముందు, తద్వారా అందరికీ ఈ విషయం చేరి అందరు కూడా ఆ వెనుక ఉన్న మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అందరు కూడా సంజాయించి ఇట్లా చేయకూడదు, ఇది తప్పు, రాంగ్ సంకేతం పోతుంది, ఇది ఎక్కడికో దారి తీస్తుంది, కాబట్టి ఇది కాదు అని నేను కూడా సూచిస్తున్నా. నా వాయిస్ విని మిగతా తెలంగాణ సమాజం కూడా ఆయనకు సూచించండి. అయినా కూడా అహంకారం మదంతో నేను ఇంతే అని అనుకుంటావా, మరి ఏం లాభం? ఇక ఇంకంతే ఉంటుంది కథ. కాబట్టి జై తెలంగాణ అని అనుకుంటా బంద్ చేస్తున్నాను. 32.5 గుంటలు మాత్రమే మేము ఇచ్చిన, 4 ఎకరాల 4 గుంటల పక్కన వచ్చిండ్రు. అది కూడా సపరేట్ సర్వే నెంబర్. మేమేం చేసినాం, మా పెద్దలు సర్వే నెంబర్
264 మాది, 265 వాళ్ళకి ఇచ్చినాం. మేము సర్వే నెంబర్ మొత్తం ఇచ్చినాం ఇట్లాంటివి ఉంటాయని. 264. తర్వాత విషయం, మా పెద్దలు రిజిస్ట్రేషన్ కూడా ఎట్లా చేసింది తెలుసా? ఎండోమెంట్ కన్వర్షన్ కూడా 16 రూపాయలు, 15 రూపాయలు, 2 రూపాయలు ఇట్లా ఇచ్చి చేస్తారు. వచ్చేవాడన్న లింక్ పెట్టద్దు, దీన్ని మళ్ళా వారసులమని తీసుకోవద్దని చెప్పి అంత మెచ్యూరిటీతోని వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఒక నామినల్ ఫీజు ఏదో పెడతారు, అట్లా ఏది 17 రూపాయలు ఏదో ఉంటుంది, ఇట్లా అట్లా ఇచ్చేసింది అన్నట్టు. ఇక మనం దాంట్లో పోలేం రాలేం, మాకు అది అవసరం కూడా లేదు. కానీ ఈ రకంగా ఇది మాకు అవసరం కాబట్టే పెట్టుకున్నాం కదా, మేము అది అవసరమనే పెట్టుకున్నాం. అది మా తాతల యాది కదా అది. దాని అవతల నాకు ఒక ఎకరం భూమి ఉన్నది, అదే సర్వే నెంబర్లో అటు దిక్కున్నది. దాంట్లో మాకు రైస్ మిల్ ఉండే అన్నీ ఉండే. ఇప్పుడు నేను పోతే ఆడనే ఉంటా. ఇది మా ఇంకో ముక్క. ఈ ఉన్న ముక్క లాగేసుకుంటే ఇక కథమే, ఇక ఏమున్నది ఇక. రేపు వచ్చి నా రైస్ మిల్ భూమిలో కూడా ఇది గుడి అంటారు, ఈడనే ఆపాలే వీళ్ళను. ఇప్పుడు అక్కడ వచ్చి అది కూడా మాదే అంటే, అరే అట్లా ఎట్లా అంటారు? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు కోర్టు మీదనే నమ్మకం అని నేను ఎందుకన్నా? పృథ్వీ గారు రాండి, మీరు ఎందుకు రావాలి తెలుసా? వినండి, నేను లైవ్లో చెప్తున్నా. మా ఉద్యమకారులు అదే కుర్చీ తీసుకో, ఇంకా వచ్చేటోళ్ళు చాలా ఉన్నారు మా వాళ్ళు, అందరు కూడా ఎవరు దాంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు నిజంగా కూడా గొప్పోళ్ళు. ఎందుకంటే నేను వట్టి మెసేజే పంపిన, నా ప్రాబ్లం ఉన్నది రాను ఇవ్వనికనిలే. మీడియా మిత్రులకు కూడా హెడ్స్ ఆఫ్. నేను ఎవరికన్నా ఫోన్ చేసినా నాది రాను కవర్ చేసి అస్సలు చేయలే, మెసేజ్ పంపి ఊకున్నా నేను. ఎందుకంటే జర్నలిస్టులకు కూడా ఎన్నో ప్రెస్ మీట్లు అవుతాయి, కానీ ఇట్లాంటి ఘోరమైంది జరిగినప్పుడు మీరు స్పందించి తీరుతారనే నా ఆలోచన. లేకుంటే జర్నలిజంకే రారు. ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ ప్యూర్ ఉద్యమకారులు, ప్యూర్ జర్నలిస్టులే వస్తారు. ఇట్లా అట్లా ఉండేటోడు వీడికి రాడు, వాడికి వేస్ట్ ఇది. కాబట్టి మన తెలంగాణని మనం కాపాడుకోవాలి. తెలంగాణని కాపాడుకోవాలంటే గొంతు ఇప్పాలి, ఏదున్నా చెప్పాలి.